ఎక్కడో ఉన్న వాళ్ళని ఎక్కడికో, అక్కడెక్కడో ఉన్నోళ్ళని ఇంకెక్కడికో తీసుకొని పోయేది సక్సెస్. అది పర్సనల్ లైఫ్‌లోనూ, ఎట్ ద సేమ్ టైం ప్రొఫెషనల్ లైఫ్‌లోనూ. ఇది ఎందుకు చెప్తున్నానంటే 24 అవర్స్ రొమాన్స్‌లో యాక్ట్ చేసే నటీనటుమణులు మనకసలు తెలీదు. వెనెవర్ 24 అవర్స్ రొమాన్స్ వెబ్ సిరీస్ క్లిక్ అయిందో దాంట్లో కాస్టింగ్‌కొస్తే క్యూ మధు, జగన్నాథ్ గుప్తా, మహేంద్ర ఘనచార్య, ప్రియాంక, కవిత వీళ్ళకందరికీ వచ్చిన ఫేమ్ అంతా ఇంత కాదు. అందరికీ మధు క్యారెక్టర్ నచ్చింది. కానీ అందరికీ ఎందుకో జగన్నాథ్ గుప్తా క్యారెక్టర్ నచ్చలేదో నాకైతే అర్థం కాలేదు. ఎందుకనంటే తను ఆ సైకో క్యారెక్టర్‌లో అసలు యాజ్ ఇట్ ఈజ్ అంటే యాక్టింగ్ కాదు, తన ఒరిజినాలిటీ అలానే అన్నట్టుగా యాక్ట్ చేసి మనందరినీ మధు క్యారెక్టర్ని ఎక్కువగా ఫేవరెట్స్ వచ్చే విధంగా చూసింది జగన్నాథ్ గుప్తా క్యారెక్టర్. అదేనండి హీరో క్యారెక్టర్. సో గైస్ 24 అవర్స్ రొమాన్స్ వెబ్ సిరీస్ క్లిక్ అవ్వడంలో మధు కన్నా రామ్‌కి ఎక్కువ మార్క్స్ వేయొచ్చు. సో గాయస్ ఇంకా లేట్ చేయకుండా నేను కంటెంట్లోకి వచ్చేస్తున్నాను. 24 అవర్స్ రొమాన్స్ వెబ్ సిరీస్ దీన్ని డైరెక్టర్ ఆఫ్ డిపార్ట్మెంట్ అయితే అచ్యుత వర్మ అండి. సో రిటన్ అండ్ డైరెక్టర్ బై నితేష్ గరికపాటి. సో నితేష్ స్టోరీ రైటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే అని చెప్పుకోవచ్చు. సీజన్ 1 కన్నా సీజన్ 2 అనేది ఇంకా మైండ్ బ్లోయింగ్గా ఉంది. సో సీజన్ 2లో ఎపిసోడ్ 2 అనేది ఎగ్జాక్ట్గా మనకి ఇది 28 డిసెంబర్ రిలీజ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.